Now, discussing paper to spectroscopy. Spectroscopy. యూనిట్ టూ యూనిట్ టూలో మనం ఏం చెప్పుకున్నాం అంటే 2D అన్నమాట. 2D NMR, two-dimension NMR spectroscopy. In 2D NMR spectroscopy, we discussed the spectra is Aussie or voice. Aussie or voice. Aussie means correlation spectroscopy. Okay, and Royce. So here in which we have to see different kinds of 2D NMR. In two-dimensional NMR spectroscopy, I also see the it is a pulse technique, pulse Fourier transformation, pulse technique. Here in which the spectrum is drawn two-dimensionally. That means two axes, x and y axis. We have taken the spectrum, and the pulse is 90 pulse. Okay, and the signal is FID signal, free induction decay signals. So here in which we have to see the different kinds of the techniques. Last class INED, QEATA, inadequate, DEPT and ARMCOR and HEPCOR we are seeing. But now the another very important technique is noisy and indoor techniques in 2D NMR spectroscopy. Noise. So noisy or noisy అని కూడా అనొచ్చు. Noisy అంటే మీన్స్ అంటే న్యూక్లియర్ నాయిసీ NOESY. NOES. So noisy means nuclear overhauser effect. Nuclear overhauser effect exchange spectroscopy. దీన్ని నాయిసీని NOE ప్లస్ ఆసి అని కూడా రాయొచ్చు. నాయిస్ని ఏమైనా రాయొచ్చండి NOE ప్లస్ క్వాసి. అంటే న్యూక్లియర్ ఓవర్హాజర్ ఎఫెక్ట్ని కోరిలేషన్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఏ విధంగా చెప్పొచ్చు అన్నది చూస్తున్నాం. అర్థమైందండి. సో కాబట్టి దీన్ని ఏమంటాం నాయిసీ అంటే న్యూక్లియర్ ఓవర్హాజర్ ఎఫెక్ట్ and quasi. Okay, so here in which nuclear overhazer effect is a phenomena in which the signal of proton, the nuclear overhazer effect is a phenomena in which the signal of proton is affected if the another proton close to the space. ఇక్కడ ఏమవుతుందండి, ఏదైనా మాలిక్యూల్లో ఒక ప్రోటాన్ అనుకుంటే దట్ ప్రోటాన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ ద స్పేషియల్లీ క్లోజ్డ్ ప్రోటాన్. అంటే మనకి ఇక్కడ ఇప్పటివరకు మనం ఏం చేసామంటే ఒకే మాలిక్యూల్ ఉన్న ఎడ్జసెంట్ నైబరింగ్ కార్బన్ మీద ఉన్న ప్రోటాన్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్ జరగడం అనేది చూసాం. బట్ హియర్ ఇన్ విచ్ న్యూక్లియర్ ఓవర్హాజర్ ఎఫెక్ట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఏదైతే ఒక ప్రోటాన్ ఆటమ్ ఉందో ఈ ప్రోటాన్ ఆటమ్ ఈజ్ ఎఫెక్టెడ్ విత్ ద స్పేషియల్లీ క్లోజ్డ్ ప్రోటాన్ ఆటమ్, spatially closed proton is irradiated or inverted. Okay na? So that effect is called as nuclear overhazer effect. Nuclear overhazer effect అని అంటాం. ఓకేనా? సో దీన్ని మనం ఎలా చూపిస్తామంటే this is H. సో హెచ్ చుట్టూ ఈ హెచ్ ఇంకొక హెచ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న హెచ్ తోటి ఇదంతా స్పేస్, దిస్ ఈజ్ ఏ స్పేస్. ఈ స్పేస్లో ఎక్కడైతే ఒక హైడ్రోజన్ ఆటమ్ ఉందో ఆ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ క్లోజ్ టు దిస్ హైడ్రోజన్ ఆటమ్.
ఇక్కడ దీని డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 5 to 6 యాంగ్స్ట్రమ్స్ మధ్య ఉండాలి. 5 to 6 యాంగ్స్ట్రమ్స్ మధ్య కనుక ఉంటే ఆ రెండింటి మధ్య ఏం జరుగుతుందండి? ప్రోటాన్ విత్ 5 to 6 యాంగ్స్ట్రమ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ది రేడియేషన్ ఆన్ నియర్ బై ప్రోటాన్. అంటే ఇక్కడ స్పేషియల్గా ఒక ప్రోటాన్ దీనికి స్పేషియల్గా ఉంటే ఈ రెండింటి మధ్య ఎంత ఉండాలి? 5 to 6 యాంగ్స్ట్రామ్ డిస్టెన్స్ కనుక ఉంటే దెన్ ద ప్రోటాన్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ది స్పేషియల్లీ నియర్ ప్రోటాన్. ఓకే, సో అప్పుడు ఈ ప్రోటాన్ వల్ల ఈ ప్రోటాన్ ఏమవుతుంది? ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడంటే ఇరాడియేటెడ్ విత్ దిస్ ప్రోటాన్ ఈస్ ఎఫెక్టెడ్ విత్ ది నియర్ ప్రోటాన్. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయండి? దీస్ టూ ఆర్ ఇన్ స్పేషియల్లీ క్లోజ్. ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి? స్పేషియల్గా క్లోజ్డ్గా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా క్లోజ్డ్గా ఉన్నప్పుడు అక్కడికి ఏదైతే ప్రోటాన్ వచ్చి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుందో ఆ టైప్ ఆఫ్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ని స్పిన్ లాటిస్ కప్లింగ్ రిలాక్సేషన్ అన్నమాట. స్పిన్ లాటిస్ రిలాక్సేషన్. స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రోటాను దీంతో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుందండి అంటే ఇది స్పేషియల్గా దీని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీనికి ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? త్రూ ది స్పేషియల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్చేంజ్ అనేది జరిగితే దాన్ని ఏమంటే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అంటాం. దాన్ని ఏమంటే స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ అన్నమాట. సో కాబట్టి న్యూక్లియర్ ఓవర్ హాజర్ ఎఫెక్ట్లో ద రిలాక్సేషన్ ఈస్ స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ and the irradiated proton is affected by spatially closed proton. The irradiated proton or inverted proton are affected by the spatially closed proton. So దానివల్ల ఏమవుతుంది? మనకి రిలాక్సేషన్ ఈ విధంగా కూడా జరుగుతుంది అన్నమాట. ఎనీ ప్రోటాన్ న్యూక్లియై దట్ మే ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ త్రూ ఏ డైపోలార్ రిలాక్సేషన్ ప్రాసెస్ విల్ అపియర్ యాజ్ క్రాస్ పీక్స్. ఇప్పుడు ఇది మనకి ఏం జరుగుతుందండి? ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ కనుక చూస్తే 2D ఎన్ఎంఆర్ ఇక్కడ క్రాస్ పీక్స్ అనేవి ఎపియర్ అవుతున్నాయి అని అంటాడు. ఓకేనా? ఇన్ కోసి స్పెక్ట్రమ్ క్రాస్ పీక్స్ ఎపియర్ డ్యూ టు త్రూ బాండ్ కప్లింగ్ బిట్వీన్ ప్రోటాన్స్, వేరియస్ ఇన్ నాయిసీ స్పెక్ట్రమ్ additional cross peaks appear which corresponds to spatial interactions between proton. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? క్రాస్ పీక్స్ అనేవి దేనికి ఫామ్ అవుతున్నాయండి? స్పేషియల్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద ప్రోటాన్స్ ఉండడం వల్ల మనకి అక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోప్లో క్రాస్ పీక్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇన్ నాయిసీ స్పెక్ట్రమ్ the interactions included nuclei that are directly coupled to one another. It also includes nuclei that are not directly coupled but are located near to one another through space. సో అప్పుడు మనకి ఏమవుతుందండి? డైరెక్ట్గా ఒకదానితో కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరగట్లేదు, ఒకదానితో ఇంటర్లింక్ అనేది జరగట్లేదు, బట్ దే ఆర్ కపుల్డ్ త్రూ ది స్పేషియల్లీ అన్నట్టు. ద స్పెక్ట్రమ్ లుక్స్ లైక్ కాసీ స్పెక్ట్రమ్. ఈ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది? మనకి కాసీ స్పెక్ట్రమ్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా దీనికి కూడా ఉంటుంది. బట్ includes additional cross peaks that arise from interactions of nuclei that are spatially close. మనకి ఇక్కడ కాసీ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందో నాయిసీ స్పెక్ట్రమ్ కూడా స్పెక్ట్రా అనేది ఒకే విధంగా ఉంటుంది. నాయిసీ కూడా అంటే మన కాసీ స్పెక్ట్రా లాగే నాయిసీ స్పెక్ట్రా కూడా ఉంటుంది. బట్ in noisy there are cross peaks are appear due to the coupling interactions between the spatially closed protons. Okay, so for example ఇక్కడ ఎస్టైనలైడ్ కనుక తీసుకుంటే ఎస్టైనలైడ్లో కూడా మనకి ఆ విధమైన క్రాస్ పీక్స్ అనేది రావడం జరుగుతుంది. సో హియర్ ద ప్రోటాన్స్ ఆర్ దిస్ ఎఫెక్ట్ అరైజ్ డ్యూ టు ద డైపోలార్ ఇంటరాక్షన్స్. ఈ ఎఫెక్ట్ మనకి ఎందుకు జరుగుతుందంటే this effect arises due to dipolar interactions between the two spins closing space. ఈ నాయిస్ అనేది ఎఫెక్ట్ రావడానికి గల కారణం ఏంటంటే డైపోలార్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద టూ స్పిన్స్ క్లోజ్డ్. డైపోలార్ ఇంటరాక్షన్స్ అనేది ఆ టూ స్పిన్స్
అంటే రెండు ప్రోటాన్స్ స్పేషియల్ గా క్లోజ్ గా వస్తున్నాయి అంటే లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ మీద ఒక ప్రోటాన్ ఉంది ఓకే సో ఇది ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది ఇప్పుడు ఈ రెండు కూడా ఏమవుతుంది స్పేషియల్ గా ఒకదానికొకటి క్లోజ్ గా వస్తాయి సో మామూలుగా దీని బాండ్ కనెక్టివిటీ కనుక చూసుకుంటే ఏమవుతుంది లాంగ్ రేంజ్ కప్లింగ్ ద కప్లింగ్ ఈజ్ లాంగ్ రేంజ్ ఇది ఏంటంటే కప్లింగ్ లాంగ్ రేంజ్ కప్లింగ్ బట్ ఇందులో రెండు కార్బన్స్ ఉన్నాయి ఆ రెండు కార్బన్స్ మీద ఉన్న protons dipolar protons coupled to each other through the spatially okay so the method can be used to determine the proximity between two spins NOE can result positive negative or no NOE అనేది మనకి పాజిటివ్ సిగ్నల్ అవ్వచ్చు నెగిటివ్ సిగ్నల్ అవ్వచ్చు ఆర్ జీరో సిగ్నల్ అవ్వచ్చు అంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆర్ మేబీ పాజిటివ్ నెగిటివ్ ఆర్ జీరో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎ ప్రోటాన్ సిగ్నల్ అపాన్ ఇరాడియేషన్స్ ఆర్ ఇన్వర్షన్స్ ఆఫ్ అనదర్ నియర్ బై ప్రోటాన్ అంటే దానికి క్లోజ్గా ఉన్న ప్రోటాన్ మనకి ఎంత ఉండాలండి 5 to 6 యాంగ్స్ట్రామ్ డిస్టెన్స్లో ఉంటే మాత్రమే అది ఒకదానితో ఒకటి రిలాక్సేషన్ అనేది స్పిన్ లాటిస్ రిలాక్సేషన్ జరుగుతుంది అది మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది at a given spectrometer frequency the positive negative zero enhancement depends on the size of the molecule అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది సైజ్ ఆఫ్ మాలిక్యూల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది NOE is zero if the size of the molecule measured in rotational correlation time అంటే NOE అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది జీరో అవుతుంది ఎప్పుడు ద రొటేషనల్ కోరిలేషన్ టైమ్ ఇస్ జీరో రొటేషనల్ కోరిలేషన్ టైం అనేది మనకి జీరో కనుక అయితే NOE కూడా ఏమవుతుందండి జీరో అవుతుంది అండ్ అక్కడ T1 T2 ఇక్కడ మనకి ఏమవుతుందండి ఇక్కడ స్పెక్ట్రమ్ ఇక్కడ NOE జీరో ఎలాగవుతుంది -1 -2 ఎలాగవుతుంది అనేది ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూద్దాం నాయిస్ FID. So this is a 90 degrees 90 pulse FID signals. This is T1 mix the timing words that is NOE to spin B NOE అనేది స్పిన్ B తోటి NOE to spin B సో ఇక్కడ స్పిన్ A
XYZ యాక్సిస్ లో మనం ఇక్కడ దీని మీద ఎలా తీసుకుంటాం? ఇది ఎలా వస్తున్నాయంటే డౌన్ టు అనేది రావడం రివర్స్, అంటే పాజిటివ్ నెగిటివ్ మే ఆల్సో జీరో వస్తుంది. ఇదేమవుతుందండి అంటే దిస్ ఈస్ జీరో, అంటే ఇదేమవుతుంది, దిస్ ఈస్ ద పాజిటివ్ నెగిటివ్ అండ్ జీరో జీరో. సో ఈ విధంగా 3 టైప్స్ లో, అంటే ఇక్కడ చూడండి డార్క్ లైన్స్ ఇండికేట్స్ ద స్పిన్స్ ఆర్ ద డార్క్ లైన్స్ ఆర్ ఇండికేటింగ్ స్పిన్స్. దిస్ ఈస్ ద స్పిన్స్. ఇప్పుడు స్పిన్స్ పాజిటివ్, హియర్ నెగిటివ్ అండ్ దిస్ ఈస్ ద జీరో. ఓకే, సో ఈ విధంగా స్పిన్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 90 డిగ్రీస్ దగ్గర ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ఐడి సిగ్నల్స్ అనేది దిస్ ఈస్. సో ఈ విధంగా మనకి ఈ ఎఫ్ఐడి సిగ్నల్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో హియర్ ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ INEPT. INEPT. INEPT means INEPT means insensitive nuclei enhanced polarization transfer. Polarization transfer. Insensitive nuclei enhanced polarization transfer is known as INEPT. So INEPT కోసం చూద్దాం. INEPT spectra, the characteristics of INEPT. INEPT spectra are characterized by the antiphase character of the individual multiplets. Antiphase character of individual multiplets. The INEPT C13 NMR spectrum of isobutyl bromide is shown below. Isobutyl bromide C13 కార్బన్ కి ఏ విధంగా ఉంటుంది అంటే అందులో మనకి డబులెట్స్, ట్రిప్లెట్స్, క్వార్టెట్స్ అనేది ఐసోబ్యూటైల్ బ్రోమైడ్ డబులెట్స్ అండ్ ట్రిప్లెట్స్ అండ్ క్వార్టెట్స్. డబులెట్స్ షో వన్ పీక్ విత్ పాజిటివ్ ఫేజ్ అండ్ ద అదర్ విత్ నెగిటివ్ ఫేజ్. ఒక పీక్ పాజిటివ్ లోను, అనదర్ పీక్ నెగిటివ్ లోను. అంటే ఎలా వస్తుంది, డబులెట్ వన్ పీక్ పాజిటివ్ అండ్ అనదర్ పీక్ ఈస్ నెగిటివ్. సో ఇట్ విల్ షోస్ ది this is the doublet. For the isobutyl bromide, triplet shows the outer two peaks with positive and negative, two peaks positive and two peaks negative amplitude
and the central peak with a weak position amplitude. Adi quadrant. Have the first two peaks with positive amplitude. First two peaks ela undandi positive amplitude tho untayi, and the remaining two peaks with negative amplitude. Remaining two peaks kuda ela undandi negative amplitude toti untayi annamata. Okay na? So for example isobutyl bromide ki peaks spectra anedi ela untayi ante the spectrum for the isobutyl, this is the isobutyl bromide. A, B, C, three peaks. Okay na? Doublet దీనికి ఏంటంటే డబ్లెట్, దీనికి ట్రిప్లెట్, దీనికి మల్టీ. సో ద పీక్స్ ఆర్ ఫర్ C13, these are the spectra for the isobutyl bromide for ionic speed. The doublet shows the one peak with positive phase. This is C, B, A, C, B, A, more peaks. Okay. And the other with negative phase, another with negative phase. Triplet show the outer two peaks with positive and negative amplitudes, and the central peak with a weak positive peak. So ఇది చాలా weak positive phase లో ఉందన్నమాట. Have the first two peaks quadrates positive. ఓకే, ఈ విధంగా ఫామ్ అవుతుంది. The insensitive nuclei enhanced by polarized transfer experiment is useful to discuss for two reasons. దీన్ని మనం తీసుకోవడానికి గల ముఖ్య కారణం అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ద ఫస్ట్ ఈజ్ ఇట్స్ యూటిలిటీ ఇన్ ఎన్హాన్సింగ్ ద SN లెవెల్ ఇన్ ఎక్స్ న్యూక్లియస్ డిటెక్టర్ స్పెక్ట్రా సచ్ యాస్ C13. అంటే C13లో మనం ఏదైతే స్పెక్ట్రాన్ని కనుగొన్నామో దాన్ని, అలాగే second is because it is basis for the building many 2D or 3D NMR experiments described below. The left side of figure shows an energy level diagram for the CH spin system. అంటే ఒక మాలిక్యూల్ ఏదైతే రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిన్స్ కలిగి ఉన్న మాలిక్యూల్స్ తీసుకున్నామో వాటి మధ్య ప్రోటాన్కి మరియు C13కి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనం INEPT స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించడం జరిగింది. The proton NMR is much more sensitive than C13. Proton NMR అనేది ఎలా ఉంటుంది? Much more sensitive than C13 NMR. The difference between energy levels describing proton spin flip is 4 times greater than that of C13 spin flip. అంటే ప్రోటాన్ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ స్పిన్నింగ్ అనేది 4 times more than the C13 spin. So that's why proton NMR much more sensitive than the C13 NMR. The ground state Boltzmann excess of spins is in the former is therefore 4 times larger and produces 4-fold greater than signal than the latter. అంటే మనకి C13 NMR సిగ్నల్ కన్నా proton NMR సిగ్నల్ 4 times బెటర్గా చూపిస్తుంది. The INEPT pulse sequence shown in the figure B uses coupling interactions to invert the population of two of these energy levels to produce the population distribution shown on the
రైట్ సైడ్. ఓకే, సో ఈ ఎన్ఈపిటి అనేది ఎనర్జీ పాపులేషన్ ఏ విధంగా ఉంటుందో మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది చూపించండి, చూద్దాం. The energy levels of the INEP for the compound is like that. This is the carbon. This is the hydrogen. This is the carbon. Four times faster. Four times faster. INEP. Therefore, this is a carbon. So having a 0. Carbon 4 times energy. సో హియర్ ఇక్కడ మనకి 4 టైమ్స్ వచ్చింది, ఇక్కడ క్రమంకి ఏమొచ్చింది, 0 అయింది. సో హియర్ ఇక్కడ 1 మోర్ టైం వచ్చింది. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ ఎంత వచ్చింది, 0 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో కాబట్టి దానికి ఎనర్జీ లెవెల్స్ హైడ్రోజన్ అలాగే కార్బన్ కి కనుక కంపేర్ చేసుకుంటే ద హైడ్రోజన్ అండ్ కార్బన్ will shows the different energy levels. So that's why they shows the different so okay, the INEPT will shows in different manner. The pulse sequence of INEPT is written like that. The pulse sequence of INEPT is written like that. INEPT యొక్క pulse sequence అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, the pulse sequence of INEPT is like that. This is 5/2. This is 5x. Five by two. This is 5/2. The time interval is T/2. This is for x and y. The pulse sequence of this is I. This is spin. The spectrum is
This is the pulse technique of INAPT. INAPT యొక్క pulse technique. So here the J coupling. So this is written like that. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే this is also written like that. The pulse technique is transferred non-transferred. This is a product. So therefore the spectrum is transferred. This is the beta and this is the alpha. Okay, one is a positive, another one is a negative of the signals of proton and C13 NMR. So therefore the spectrum is like that. Is INAPT enhanced. That is the signal is decoupled. That is decoupled signal. Okay, so the decoupled signal is formed like that. Okay, so this is called as INAPT. In INAPT and C13 and proton are shows the different values or shows the simplified pulse sequence in J coupling. Okay, coupling interaction జరిగి దాని మధ్య ఏ విధంగా వస్తుంది అన్నది మనం క్లీన్ గా అబ్జర్వ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద INAPT. Okay, thank you. Next, these are all techniques are completed 2D NMR spectroscopy. The 2D NMR spectroscopy is very useful for understanding the complexity of the molecules, because here in which the spectrum is drawn in pulse sequence correlation spectroscopy. Okay, that's why in proton and C13 NMR the spectra are simplified by using 2D NMR spectroscopy. Very very important. Okay, so then next we have to see the some combined problems. Okay, next class we see the combined problems.